ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఈ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రితో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయన్ను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అటు ఢిల్లీ పర్యటనను ముగించుకొని శనివారం మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. అక్కడ చంద్రబాబు ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదేవిధంగా మహారాష్ట్రలో 2 రోజుల పాటు చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మహాయుతి తరపున క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా వారు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, చంద్రబాబు పర్యటనపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, చంద్రబాబు పర్యటనపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఆయన ఢిల్లీకి చెప్పుకుంటున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలు ఉన్న సమాచారం. ముఖ్యమంత్రి వెంట కొంతమంది రాష్ట్రానికి సంబంధించిన నేతలతో పాటు నిజంగా కొంతమంది అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా రేపు అయితే హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సమ్మిట్ లో కూడా సీఎం పాల్గొనున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని మధ్యాహ్నం మహారాష్ట్ర వెళ్తారు. మహారాష్ట్రలో 2 రోజుల పాటు ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు పాల్గొంటారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా, వీలైతే ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిధులపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పోలవరం గానీ, అదేవిధంగా అమరావతి రాజధానికి 15,000 కోట్ల నిధులు కేటాయింపు ఉందో వాటికి సంబంధించిన నిధులు త్వరితగతిన ఇవ్వాలంటూ ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని కలిశారు. ఆ మేరకు ఆయన డబ్బులు కూడా త్వరితగతిన అమరావతికి నిధులు కేటాయించే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.